నా జీవితం ఇంకా మారదు. నా జీవితం నాశనమైంది. నేనెంత మానేద్దాం అనుకున్నా ఈ సిగరెట్స్ తాగడం మానలేకపోతున్నాను. దీని విషయంలో నేనెంతో ప్రార్థిస్తున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. నేనేం చేయాలి? పోనీ చనిపోదాం అనుకుంటే, నేను ఎన్ని చెడ్డ అలవాట్లతో చనిపోతే ఖచ్చితంగా నేను నరకానికే వెళ్తాను. కాబట్టి భయం వేస్తుంది. అటు బతకలేను, ఇటు చావలేను. నా జీవితం ఎప్పుడు మార్చబడుతుంది అసలు? హే భవి, ఇక్కడున్నావా? నువ్వేంటి ఇక్కడ? నీకోసం మీ ఇంటికి వెళ్ళాను. ఎందుకు? లాస్ట్ వీక్ నువ్వు అడిగిన డ్రగ్స్ వచ్చాయి. అప్పుడు స్టాక్ అయిపోయింది అని చెప్పాను కదా, అవి ఇంతకుముందే వచ్చాయి. అవునా? ఎక్కడున్నాయి? వద్దులే, ఇప్పుడే అవన్నీ మానేద్దామని అనుకుంటున్నాను. ఏంటి మానేద్దాం అనుకుంటున్నావా? ఎందుకు నవ్వుతున్నావు? నేను మానేయలేనని అనుకుంటున్నావా? లేదు, గట్టిగా అనుకుంటే మానేయగలవు, కానీ నువ్వు మానేయకూడదు. అదేంటి? ఎందుకు? ఎందుకంటే నువ్వు గత 4 సంవత్సరాలుగా ఇవి తీసుకుంటున్నావు. నీ బాడీ వాటికి అలవాటైపోయింది. నువ్వు మానేసినా ఒక్కరోజు కూడా బతకలేవు, చచ్చిపోతావు. ఏంటి? అవును, నువ్వు బతకాలి అనుకుంటే ఇవి తీసుకోవాలి. మానేసే అవకాశం ఎప్పుడుంటుంది అంటే డ్రగ్స్కి అలవాటు పడ్డం మొదట్లో మాత్రమే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. తీసుకున్నా చేస్తాను, తీసుకోకున్నా చేస్తాను. అలాంటప్పుడు తీసుకోకుండా దేవుని దగ్గర పశ్చాత్తాపడి పోవడమే మంచిది కదా. అప్పుడు కనీసం పరలోకానికైనా వెళ్తాను. సరే, ఇంత చెప్పినా వినకుంటే నీ ఇష్టం. బతకడానికి ఇష్టం లేని వాళ్ళే ఇలా మాట్లాడతారు. నాకైతే బతుకు మీద చాలా ఆశలున్నాయి, కాబట్టి నేను వెళ్తాను. నీకు నచ్చినట్టు చేసుకో. ఇంకో విషయం, ఇది స్పెషల్గా నీ కోసమే తెప్పించాను. నీకు వద్దంటే చెప్పు, వేరే వాళ్ళకు అమ్మేస్తాను డబల్ రేటుకి. ఇది నీకు మళ్ళీ కావాలంటే కనీసం నెల టైం పడుతుంది, కాబట్టి బాగా ఆలోచించుకొని చెప్పు. మనసు వద్దనిపిస్తుంది, కానీ సడన్గా ఏ మధ్యరాత్రిలో నాలుక లాగేస్తే నా గుండె ఆగిపోతుంది. సమయానికి ఎవ్వరూ ఉండరు, ఈ డ్రగ్ కూడా ఉండదు. డ్రగ్ వాడను, కానీ తీసుకొని నా దగ్గర ఉంచుకుంటాను. కఠినమైన పరిస్థితి వస్తేనే వాడతాను. సరే, ఇలా ఇవ్వు. గుడ్ గర్ల్, నాకు తెలుసు నువ్వు తెలివైన దానివని. సరే, నేను వెళ్తాను. ఎంజాయ్. ఏంటి దేవా నా పరిస్థితి ఇంకా మారదా? నేను ఎందుకు భయపడుతున్నాను? నువ్వున్నావనే ధైర్యం అప్పుడే వస్తుంది, మళ్ళీ నాకు ఏదైనా అవుతుందేమో అన్న భయం వెంటనే అలుముకుంటుంది. ఏ అమ్మాయి, ఇక్కడేం చేస్తున్నావు? నేను మార్కెట్కి వచ్చాను ఆంటీ. మీరు నన్ను చూసి కూడా పలకరించట్లేదు. ఇప్పటి కాలం పిల్లలకు అసలు మర్యాదే తెలీదు. సారీ ఆంటీ, నేను మిమ్మల్ని ఇంకా గుర్తుపట్టలేదు. ముసలిదాన్ని అయ్యాను, నేనే నిన్ను గుర్తుపట్టాను. నువ్వేమైనా గుడ్డిదానివా? నేను సులోచన అత్తను. మీ ఇంటికి పోయిన సంవత్సరమే కదా వచ్చాను, అప్పుడే మర్చిపోయావా? దయచేసి నన్ను క్షమించండి, మీరు నాకు గుర్తు రావట్లేదు. బాగున్నావా అక్క? ఏ భాగ్యం, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నీ కూతురు నన్ను మర్చిపోయింది, చూసి కనీసం పలకరించట్లేదు. నా కూతురా? తను కాలేజ్లో ఉంది కదా. కాలేజ్లో ఎక్కడుంది? తనే కదా నీ కూతురు. అయ్యో, తను మా అమ్మాయి కాదు, నువ్వు పొరపాటు పడ్డావు. అవునా? హే పదప్రియ, ముసల్ది ఏం తెలుసుకోకుండానే ఎన్నేసి మాటలంది చూడు. పెద్దావిడ, పోనీలే. పోనీయా? నిన్నే అన్ని మాటలంది తను, నన్ను కాదు. వింటున్న నాకే అంత కోపం వచ్చింది. నువ్వేంటి అంత సైలెంట్గా ఉన్నావు? గొడవ పడాలా మరి? రిటర్న్ అనాలి. పైగా ఆమె అనుకున్న అమ్మాయివి నువ్వు కాదని తెలిసాక కూడా కనీసం సారీ చెప్పలేదు, మొహం కూడా చూడలేదు చూడు. ఇబ్బంది పడి ఉంటుందిలే. నువ్వు నిజంగా మంచిదానివో లేక మంచిదానిలా నటిస్తావో తెలీదు, కానీ అతి మంచితనాన్ని ప్రదర్శిస్తావు. అది ఏ రోజుకైనా నీ మెడకే చుట్టుకుంటుంది, జాగ్రత్త. గలతీ 6:7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. మనము మేలు చేటు యందు విసుకక యుందుము. మనము అలయక మేలు చేసితుమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము.
నేను ఎవరి పట్ల చెడుగా లేనప్పుడు నాకెందుకు చెడు కలుగుతుంది? దేవుడే అంటున్నాడు, మేలు చేయుడి, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని. ఇప్పుడు నేను ఆవిడతో గొడవ పడితే దానివల్ల నాకేమొస్తుంది? ఆత్మసంతృప్తి, సెల్ఫ్ రెస్పెక్ట్. నీ తప్పు లేకుండా నిన్నెవరైనా మాటలన్నప్పుడు నువ్వు నీ కోసం నిలబడాలి కదా. నా కోసం నేనెప్పుడు నిలబడాలో తెలుసా? నాతో ఎవరూ లేనప్పుడు, నా కోసం పోరాడే వాళ్ళెవరూ నా పక్కన లేనప్పుడు. కానీ నా పక్కన నా దేవుడు నా కోసం సిద్ధపరిచిన దేవదూతలున్నారు. మరి ముఖ్యంగా నాలో ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడున్నాడు. బాబోయ్, ఇంక చాలు, రోడ్డు మీద స్పీచ్లొద్దు కానీ పద వెళ్దాం. వచ్చేసావా? లిస్ట్లో రాసినవన్నీ తీసుకొచ్చావా? తెచ్చానమ్మా. సరే, ఇలారా కూర్చో, నీతో మాట్లాడాలి. ఏంటమ్మా, దేని గురించి? నువ్వు ఏదో కోర్సు చేయాలని హైదరాబాద్ వెళ్తా అన్నావు కదా? అవును. అయితే అక్కడ మా పిన్ని కూతురి కుటుంబం ఉంది, వాళ్ళ ఇంట్లో ఉండు. నేను ఇందాకే తనకు కాల్ చేసి చెప్పాను. నువ్వు చెప్పిన ఆ కాలేజ్ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉందంట. అందుకే. అమ్మా, అది కాలేజ్ కాదు, ఇన్స్టిట్యూట్. అయినా ఎందుకు వాళ్ళను ఇబ్బంది పెట్టడం? నేను హాస్టల్లో ఉంటానని చెప్పాను కదా. లేదమ్మా, నేను అడగలేదు, తనే చెప్పింది మా ఇంట్లో ఉంటుందిలే అని. నువ్వేం ఇబ్బంది పడకు, మేము నెల నెల కాస్త డబ్బులు పంపిస్తాంలే. నాకు ఇష్టం లేదమ్మా, పైగా మీ సొంత చెల్లి కూడా కాదు, మీ పిన్ని వాళ్ళ కూతురు. చూడు తల్లి, మనం దగ్గరి వాళ్ళు అనుకుంటే దగ్గరి వాళ్ళు అవుతారు, దూరపు వాళ్ళు అనుకుంటే దూరపు వాళ్ళు అవుతారు. అంతా మనం ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది. అందరితో కలిసిపోవాలి, అందరితో ప్రేమగా నడుచుకోవాలి. మనమంతా ఒక్కటే. సరేలే. ఎన్నిసార్లు చెప్పాలి భవి, ఇలాంటివన్నీ మానేయమని? నీ హెల్త్ ఏమవుతుందో కొంచెమైనా ఆలోచిస్తున్నావా? నీ మొహం చూసుకున్నావా అసలు ఎలా అయిందో? చుట్టుపక్క వాళ్ళు ఎంత ఘోరంగా మాట్లాడుకుంటున్నారో తెలుసా మన గురించి? మమ్మీ, నాకు మానేయాలనే ఉంది, కానీ నా వల్ల కావట్లేదు. మానేస్తే నాకేమవుతుందో అని భయం వేస్తుంది. నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నీకేం కానివ్వడు, నువ్వు భయపడకు. వాటిని మానే తల్లి. నేను ట్రై చేస్తున్నాను మమ్మీ. నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేస్తున్నంతసేపు మానేయాలని చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతాను, కానీ ఒక్క పూట కూడా ఉండలేను. టైం అవుతున్న కొద్దీ డ్రగ్స్ ఆలోచన వస్తుంది, నాలుక లాగేస్తుంది. ఒక్కసారిగా ఎవరో గొంతు పట్టుకున్నట్టు ఊపిరి ఆడదు, తల తిరుగుతుంది, నరాలన్నీ లాగుతాయి. ఇంకా చచ్చిపోతాను అని అనిపిస్తుంది. నేనేం చేయాలి? వీటి నుంచి నిన్నెలా కాపాడుకోవాలి? నాకేం అర్థం కావట్లేదు. నా జీవితం మింతే అనుకుంటానమ్మా. ప్రార్థన చేస్తున్నాను, దేవుడు దయతలిస్తే నన్ను వీటి నుంచి విడిపిస్తాడు, లేదంటే అంతే ఇంకా. దేవా, నా బిడ్డను కాపాడు, దాని ఈ పరిస్థితి నుంచి విడిపించు. తను కూడా అలాంటి జీవితం వద్దనుకుంటుంది కదా. ప్రియా, భోజనానికి రా. సరే అమ్మా. అవును, ఎప్పుడు నీ హైదరాబాద్ ప్రయాణం? దానికి ఇంకా టైం ఉందమ్మా. అదే ఎప్పుడు? ఇంకో 2 నెలలు. ఇంకా 2 నెలలా? మరి కోర్స్ ఎన్ని నెలలు ఉంటుంది? 2 సంవత్సరాలు. అవునా? అయితే ఏం అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళేది లేదు. అదేంటి, ఎందుకు? నీకు ఈ సంవత్సరంలో పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. అయినా ఇంత చదివి ఏం చేస్తావు? అమ్మా, నేను ఆల్రెడీ నాన్నకు చెప్పాను, నాన్న కూడా సరే అన్నాడు. నువ్విప్పుడు ఇలాంటివి పెట్టకు ప్లీజ్. నీ మంచికే చెప్తున్నానమ్మా. నీకిప్పుడు 28 సంవత్సరాలు, ఇంకో 2 సంవత్సరాలైతే 30 దాటుతాయి. అయితే ఏమవుతుంది? ఇంకా మంచిదే కదా, మెచ్యూరిటీ వస్తుంది, ఇంకా కొన్ని అనుభవాలు నేర్చుకుంటాను. లేదు, నువ్వెక్కడికి వెళ్ళట్లేదు. అరే ఏంటమ్మా నువ్వు? వచ్చేసారా? ఏమైంది, ఈరోజు ఆలస్యమైంది? కొంచెం పని ఎక్కువ ఉండే. ఓ, ఏమండి? చెప్పు. అమ్మాయికి ఈ సంవత్సరం పెళ్లి చేద్దామని అనుకున్నాం కదా. అయితే మరి ప్రియాకు ఏదో కోర్సు చేయడానికి ఎందుకు అనుమతి ఇచ్చారు? అదా, అమ్మాయి చేస్తానని అంటుంది. పైగా ఆ కోర్స్ చేస్తే మంచి ఉద్యోగాలు వస్తున్నాయంట, జీతం కూడా బాగుంటుందంట.
ఫ్యూచర్లో తనకే ఉపయోగపడుతుందని సరే అన్నాను. కానీ తన ఏజ్ పెరుగుతుందండి, అది ఆలోచించారా? నాకు తెలీదా? దేవుడు ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు పెళ్లి జరుగుతుంది. మనం తొందరపడితే ఏం జరగదు. చూడు, పెళ్లి సంబంధాలు చూద్దాం, వెంటనే ఏది ఓకే అవ్వదు కదా. అప్పటి వరకు తనకిష్టమైంది చేయని. అది కాదండి. చూడు, మన బిడ్డ మీద మనకెంత బాధ్యత ఉందో దేవునికి తన మీద అంతకన్నా ప్రేమ బాధ్యత ఉంది. ఆయన మీద భారం వేసి మన పని మనం చేద్దాం. ఎలా జరగాలని దేవుడు అనుకుంటే అలా చేస్తాడు. ఇంకేం ఆలోచించకుండా పడుకో. సరేలే.